డిగ్రీ త్రీ ఇయర్స్ అక్టోబర్ వరకు కౌన్సిల్ గారు ఫిల్అప్ చేసి ఇస్తలే ఓకేనా. 2025 మార్చిలో జరగబోతున్నటువంటి ఉమ్మడి కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ మరియు కూటమి బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వరి గారికి, నారా లోకేష్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఇదే సందర్భంలో నవంబర్ 6 లోపున పట్టభద్రులైన ప్రతి ఒక్కరూ కూడా వారి వారి ప్రాంతాల్లో ఈ ఉమ్మడి జిల్లాల్లో పట్టభద్రులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఫామ్ 18 ద్వారా ప్రొవిజనల్ సర్టిఫికేట్ని, ఆధార్ని, ఓటర్ ఐడి జిరాక్స్ని గెజిటెడ్ ఆఫీసర్తో అటెస్ట్ చేసుకొని ఒక ఫోటోను కూడా జతపరిచి నమోదు చేసుకున్నట్లయితే మీరు ఓటర్గా నమోదవుతారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసామని చెప్పి మాకు ఓటు ఉందని చెప్తే ఆ ఓటు చెల్లదు. ప్రతి ఒక్కరూ కూడా ఓటర్గా నమోదు చేసుకోవాల్సినటువంటి అవసరం. 2021 నాటికి ఎవరైతే పట్టభద్రులు అయ్యారో వారందరూ కూడా అర్హులే. 10+2+3 21 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఓటర్గా నమోదు చేసుకోవడానికి అర్హులే అని చెప్పి మనం చేసుకుంటా ఉన్నాం. ఈరోజు 30వ తారీఖున నోటిఫికేషను ఇవ్వటం జరిగింది. నవంబర్ 6 వరకు కూడా ఈ ఓటర్ల నమోదు కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలో పార్టీ పరంగా కూడా గతంలో ఏ రకంగా అయితే జనరల్ ఎలక్షన్స్లో పనిచేసిన క్లస్టర్స్, యూనిట్స్, బూత్ కన్వీనర్స్ అందరూ కూడా ఎవరైతే పట్టభద్రులు అయి ఉన్నారో వారందరినీ కూడా నమోదు చేయించేదానికి మీ అందరూ సహాయపడవలసిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఈ 33 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ, శాసన మండలి సభ్యులు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ, మంత్రులు కానీ నాకు మద్దతు ఇవ్వాల్సిందిగా, మద్దతు ఇస్తున్నందుకు వారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఈ సందర్భంలో మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇది ఒక మంచి ప్రభుత్వం. 100 రోజుల పాలనలో ఎన్నికల ముందు ఏదైతే కూటమి ప్రభుత్వం, మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమైతే ప్రజలకి హామీ ఇచ్చారో, వాగ్దానాలు చేశారో వాటిలన్నింటినీ కూడా అంచెలంచెలుగా అమలు చేసుకుంటూ ఉన్నాం. మొదటి 5 సంతకాలు కూడా ఆ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి అవ్వగానే 5 సంతకాల యొక్క
సందర్భాన్ని మీకు ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. గత ప్రభుత్వం వల్లే వ్యవస్థలను నాశనం చేసి నిర్వీర్యం చేసి ప్రజల్ని అభద్రతా భావంలోకి నెట్టి అనునిత్యం అసహనానికి గురయ్యేలాగా ఉన్న పాలన నుంచి ఇప్పుడిప్పుడే మంచి పాలన మంచి ప్రభుత్వం వైపు ప్రజలు చూస్తున్నారనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు అని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అందుకే మంచి ప్రభుత్వం మంచి నాయకుడు మొట్టమొదటి వెనక్కి జరగబోతూ ఉంది మంచి ప్రభుత్వం నేతృత్వంలో. అందుకని ప్రతి ఒక్కరు కూడా మంచి ప్రభుత్వానికి ఓటేయమని చెప్పి తద్వారా నన్ను గెలిపించమని చెప్పి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో దానికి ముందుగా ఓటర్లని ఎవరైతే పట్టభద్రులుగా అర్హులై ఉన్నారో వాళ్ళందరూ కూడా నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి, ముఖ్యంగా ఈ ప్రాంతంలో నా రాజకీయ జీవితం ఆరంభం, అందుకనే మొట్టమొదటి ఓటుని ఇక్కడి నుంచే నమోదు చేయించుకొని వెళ్ళాలని చెప్పి మరి మన వాళ్ళందరి చేత అటు ఎంఆర్ఓ ఆఫీస్లోనూ ఇటు మున్సిపల్ ఆఫీస్లో ఈ కార్యక్రమానికి నాంది పలకటం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఎన్నికల్లో గెలుపు అనేది ఖాయం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిందంటే ప్రతి ఓటు కూడా మన ఓటుగా మలుచుకోవాల్సిన అవసరం, ప్రతి ఓటర్ని నమోదు చేయించుకోవాల్సిన అవసరం. ఈ రెండు కూడా పార్టీ నాయకత్వం మీద, కూటమి నాయకత్వం మీద ఉంది అనే భావంతో ఈ 4 మాటలు మీ ముందు చెప్పడానికి ప్రయత్నించాను.